నమస్తే, నేను మీ నగేష్. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తాజా అడుగులు ఎటువైపు పడుతున్నాయి? ఆయన గత 2 రోజులుగా మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో తలమునకలి ఉన్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించి తెలుగువారు ప్రభావితం చూపగలిగేంత స్థాయిలో ఓటర్లు ఉన్న ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహార తీరు చూస్తే భారతీయ జనతా పార్టీతో ఇక పెనువేసుకున్న బంధాన్ని ఆయన మరింత విస్తృతం చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది. అలాగే ఆ సభల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మతతత్వాన్ని, అంటే హిందూ మతమే భారతదేశాన్ని రక్షిస్తుంది, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నేతృత్వంలోనే దేశం సుభిక్షంగా ఉంటుంది, ఇక్కడ దేశం సుభిక్షంగా ఉండాలంటే హిందూ మతం వర్ధిల్లాలి, హిందూ మతం తప్ప ఈ దేశాన్ని ఎవరూ కాపాడలేరు, హిందూ మతాన్ని కాదనుకునే వాళ్ళు దేశద్రోహులు అనే విధంగా ఆయన ప్రసంగాలు సాగుతూ ఉన్నాయి. ఈ ప్రసంగాల తీరును చూస్తున్న రాజకీయ పక్షాలు, రాజకీయ విశ్లేషకులు ఒక రకంగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే ఇటీవల, అంటే ఒక గత నెలన్నర క్రితము ద మైన్యూట్ అని ఒక ఇంగ్లీష్ వెబ్సైటు, ఆ వెబ్సైట్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పేసి ఒక కథనం వెలువడింది. ఈ కథనాన్ని అప్పట్లో జనసేన పార్టీ వర్గాలు కానీ రాజకీయ పార్టీలు కానీ తేలిగ్గా తీసుకున్నాయి. అయితే ఆ తర్వాత, అంటే ఈ కథనం వచ్చాక తిరుమల లడ్డూకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి, అంటే లడ్డు తయారులేదో కల్తీ చేశారు, ఆవు నెయ్యిలో పంది కొవ్వు, ఇతర మాంసాలు కల్తీ చేశారు, ఇలాంటివన్నీ ఆరోపణలు రావడం, అది పెద్ద దుమారం లేపడము, సుప్రీంకోర్టు వరకు వ్యవహారం వెళ్ళడము, ఇదంతా తెలుసు మనకు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష తీసుకోవడం, తిరుమలలో విరమించడం, ఆ తర్వాత ఇక్కడ వారాహి సభలో ఆయన మాట్లాడిన తీరు ఆయనలో రెండవ షేడును, అంటే రాజకీయ నాయకులు అంటే జనరల్గా సమయానికి అనుకూలంగా ప్లేటు ఫిరాయిస్తుంటారని చెప్పేసి జనంలో ఒక బలమైన అభిప్రాయం ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు మొదట్లో తనకు అసలు కులం లేదు, మతం లేదు, తాను కమ్యూనిస్టును అని చెప్పేసి చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగిన వారాహి సభలో మాట్లాడిన తీరును చూస్తే, అంటే ఈ సభలో ఆయన సనాతన ధర్మాన్ని టార్గెట్గా చేసుకొని సనాతన ధర్మమే ఈ దేశాన్ని రక్షిస్తుంది, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు హిందూ ద్రోహులు, దేశద్రోహులు అనే రకంగా ఆయన తీవ్రమైన స్వరంతో, ఆవేశంతో రెచ్చిపోయి ఊగిపోయి మాట్లాడారు. పనిలో పనిగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఆయన ఏదో హిందూ మతాన్ని ఒక వైరస్లా పోల్చాడు, ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉండకూడదని చెప్పేసి, ఆ తర్వాత సీనియర్ నటుడు ప్రకాష్ రాజు, ఆ తర్వాత డిఎంకే వర్గాలు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకోవడం, ఇవన్నీ జరిగిపోయిన సంగతులు. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రాజకీయ ప్రసంగాలు త్వరలో జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తారు అనే ఒక ఆలోచనలను మరింత వేగం పెంచే రకంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఈ రాష్ట్రాల్లో మరింత బలంగా తన పార్టీని విస్తరించాలని చెప్పేసి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో, ఆ తర్వాత కర్ణాటకలో ఒక రకమైన బలం, అంటే చెప్పుకోదగిన స్థాయిలో బలం సంపాదించినప్పటికీ కూడా కర్ణాటకలో అయితే అధికారాన్ని హస్తగతం చేసుకుంది, ప్రతిపక్షంలో కూడా ఉండింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉనికి ఇప్పటికి కూడా పెద్దగా లేదు. అలాగే కేరళలో కూడా ఈ రాష్ట్రాలను టార్గెట్గా చేసుకొని అక్కడ ఉండే ప్రాంతీయ పార్టీలను భారతీయ జనతా పార్టీలో కలుపుకోవడం, లేదా వారికి స్నేహస్తం అందించడం. మనం చూసాం ఈ మధ్య తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామితో భారతీయ జనతా పార్టీ చాలా క్లోజ్గా ఉంటుంది. ఆయన కూడా ఆ పార్టీతో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. తమిళనాడులో జరగబోయే ఎన్నికల నాటికి ఆయన్ను భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేసుకొని
ఆ తర్వాత ఇద్దరు కలిసి డైరెక్ట్గా ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక పుదుచ్చేరిలో కూడా ఈ ఓపీఎస్ పార్టీ ప్రభావం అంతో ఇంతో ఉంటుంది కాబట్టి పుదుచ్చేరిలో కూడా కలిసి ప్రయాణం చేయాలనే ఒక ప్రయత్నం అయితే నడుస్తోంది. సీన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 2029 ఎన్నికల నాటికి, అంటే ఏదో జమిలీ అంటున్నారు, జమిలీ వస్తే 27కి వస్తాయి, 28కి వస్తాయి ఎన్నికలు, ఇప్పటికే కరెక్ట్గా తెలీదు. ఆ జమిలీ ఎన్నికల నాటికి కానీ లేదు 29లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి కానీ. సో తెలుగుదేశము, ఆ తర్వాత జనసేన, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన ఈ రాజకీయ బంధం అప్పటి వరకు కూడా కలిసి ఉంటుందా లేదా అనేది అర్థం కానీ ఖచ్చితంగా కలిసి ఉంటుందని చెప్పలేని ఒక ప్రశ్న. ఎందుకంటే రాజకీయాల్లో రకరకాల పరిస్థితులు, రకరకాల ఎమోషన్సు, ప్రజల మైండ్ సెట్ను, ప్రజల నాడిని బట్టి కూడా రాజకీయ పార్టీల కలయిక విడిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి ఒకవేళ తెలుగుదేశం దూరం అయినప్పటికీ కూడా జనసేనను తమలో కలుపుకొని పవన్ కళ్యాణ్ను తెర మీదకి తెచ్చి ఆయన్ను ముఖ్యమంత్రి అని ఎక్స్పోజ్ చేసి రాజకీయంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా వేళ్ళూనుకొని భవిష్యత్తులో ఇక ప్రతిపక్ష పార్టీగా కానీ అధికార పార్టీగా కానీ ఎదగాలనేది ఆ పార్టీ ప్లాన్. అంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఒక వ్యూహం. ఇందులో భాగంగానే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను తెర మీదకి తెచ్చి తెలుగుదేశంతో 21 సీట్లు ఇప్పించి ఆయన 21 సీట్లకు 21 సీట్లు గెలవడానికి అనువైన వాతావరణం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పవర్ స్టారు, ఆ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ను కింగ్ మేకర్గా కూడా భారతీయ జనతా పార్టీ చేయగలిగింది. సో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్గా నిలిచారని. ఇవన్నీ దృష్ట్యా చూస్తే కన్నా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ను తమలో విలీనం చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి సంసిద్ధమై ఎన్నికల పోరుకు దిగుతుందనే అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. త్వరలోనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ ప్రకటన రావచ్చు అనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి. మహారాష్ట్ర ఎన్నికలు 20వ తేదీ జరగబోతున్నాయి. ఎన్నికల ఫలితాలు 23వ తేదీ వస్తాయి. ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తే ఈ ప్రక్రియ చాలా త్వరగా జరుగుతుంది. లేదా అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలితే ఈ ప్రక్రియ మరికొంతకాలం లేట్ కావచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.